హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీ జతగా 38వ భాగాన్ని వినేద్దాం. దక్ష్ ఆఫీస్లో వర్క్ అయిపోయాక ఇంటికి స్టార్ట్ అవుతాడు. ట్రాఫిక్ ఉండడంతో షార్ట్ కట్లో వెళ్తూ ఉండగా తన ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఎవరో అడ్డు రావడంతో హే 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 అని అరుస్తూ కార్ కంట్రోల్ చేసి పక్కకు ఆపుతాడు. వీళ్ళకు పని ఏమీ లేదు, ఎలా పడితే అలా రోడ్ క్రాస్ చేస్తారు అని అంటూ కార్ దిగి హే కళ్ళు కనిపించకపోతే ఇంట్లో కూర్చో అని అరుస్తూ ఆ వ్యక్తి వైపు చూసి ఆగిపోతాడు. దక్షిణోటి వెండి అప్రయత్నంగా వేదా అని వస్తుంది. కానీ అప్పటికే వేద కోపంగా దక్షిణి చూస్తూ ఈ రోడ్డు మీ బాబుది కాదు, ఆయన ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే ఇలానే అవుతుంది, నీకు కళ్ళు కనిపించకపోతే ఇంట్లో కూర్చో అని తిడుతూ ఉంటుంది. దక్ష చాలా రోజుల తర్వాత వేదను చూడడం వల్ల అతని మనసు చెలిస్తుంది. వేదనే కన్నార్పకుండా చూస్తూ ఉంటాడు. అనుకోకుండా వాళ్ళిద్దరూ ఇలా రోడ్డు మీద గొడవ పడటం అతనికి గుర్తు వస్తుంది. వేద మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా దక్షిణి తిడుతూ ఉండగా స్వాతి అక్కడికి వస్తుంది. ఏమైంది అని అడిగింది. ఏం లేదు, నీకోసమే వస్తుంటే ఈ పెద్ద మనిషి నా మీద కారు ఎక్కిద్దాం అనుకున్నాడు అని తిడుతుంది. స్వాతి దక్ష వైపు చూసి దక్ష గారు మీరా అని అంటుంది. దక్ష వేద వైపు చూస్తూ కారు ఎక్కిస్తాడు. వేద కోపంగా అతనికి మర్యాద ఇస్తావేంటి, మర్యాద లేని మనుషులు అని తిట్టుకుంటూ ఉంటుంది. ఇంకా ఇక్కడే ఉంటే వేద ఇంకా తిడుతుంది. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య దూరం ఇంకా పెరుగుతుంది అని అనుకుంటూ స్వాతి పదవే వెళ్దాం, రోడ్డు బ్లాక్ అవుతుంది అని అంటూ వేదని పక్కకు వెళ్తుంది. దక్ష మాత్రం వేదని చూస్తూ కార్ స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తన మైండ్ హార్ట్ ఒక్కసారిగా వేదని చూడడంతో డిస్టర్బ్ అవుతూ తనను కుదురుగా ఉండనివ్వలేకపోతుంది. పదే పదే అదే తలుచుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు దక్ష్ వేదని చూసి కొంచెం డిస్టర్బ్ అవుతాడు. దక్షకి వేద మొహం గుర్తుకు వస్తూనే ఉంటుంది. వేదను చూసి ఎన్ని రోజులైంది, అయినా దానికి ఈ టైంలో రోడ్డు మీద పనేంటి, అయినా దాని పక్కన దాని కోతి ఫ్రెండ్ కూడా ఉంది కదా, ఎలా తిడుతుంది చూడు, మొగుడని గౌరవం లేకుండా అని అనుకుంటూ ఉండగా తన అంతరాత్మ బయటికి వస్తుంది. ఏంటి దక్ష్, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? నా ఇష్టం, నేనేమైనా మాట్లాడుకుంటా, అడగడానికి నువ్వెవరు అంటాడు దక్ష్. హలో బాస్, నేనెవరో తెలీదా? నీ అంతరాత్మని. అయినా వద్దు అనుకున్నావు కదా నీ పెళ్ళాన్ని, తను ఎక్కడ ఉంటే నీకెందుకు, ఎలా ఉంటే నీకెందుకు అని అంటుంది. అయితే మాత్రం అలా ఒక్కరితే వెళ్ళిపోతే ఏమన్నా అయితే అంటాడు దక్ష్. హలో 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 ఏంటి అంత కేరింగ్, తన నీకు చేసిన ద్రోహం గురించి మర్చిపోయావా? మరి ఇంకెందుకు తన గురించి ఆలోచనలు, తనని మర్చిపోతే మంచిది అంటుంది అంతరాత్మ. దక్ష్ ఆ మాటకి తడబడి ఒక్కసారిగా కార్ స్టాప్ చేస్తాడు. తనని మర్చిపోవాలా, అది అసలు జరిగే పనేనా? మరి అలాంటప్పుడు ఎందుకు తనని ఇంట్లో నుండి బయటకు పంపేశావు, అనరాని మాటలు ఎందుకన్నావు, చెప్పుమ్మా చెప్పు అని తన అంతరాత్మ ఘోషిస్తూ ఉండగా స్టాప్ ఇట్ అని గట్టిగా అరుస్తాడు దక్ష్. అంతరాత్మ మాయమైపోతుంది. ఒక్క నిమిషం దక్షకి ఏమర్థం కాదు. తన బుర్ర బద్దలైపోతూ ఉంటుంది. దృఢంగా ఒక నిర్ణయానికి వచ్చి కార్ స్టార్ట్ చేస్తాడు. ఆ నెక్స్ట్ డే వేద త్వరగా నిద్రలేచి రెడీ అవుతూ ఉంటుంది. బామ్మగారు అప్పుడే వేద వేద అంటూ పిలుస్తారు. అమ్మమ్మ వస్తున్నా అని అంటూ అక్కడి నుండి కంగారుగా వెళ్తుంది. సడన్గా మళ్ళీ కళ్ళు తిరుగుతాయి. ఒక్క నిమిషం తమాయించుకుని అక్కడే నిల్చుంటుంది. ఏంటిది, నిన్న కూడా ఇలానే కళ్ళు తిరిగాయి, ఏమోలే అని అనుకుంటూ హాల్లోకి వస్తుంది. బామ్మగారు బ్రేక్ఫాస్ట్ ప్లేట్లో పెట్టుకుని వచ్చి వేదకిస్తారు. వేద టిఫిన్ తిను అంటారు. అలాగే అమ్మమ్మ అని అంటూ ప్లేట్ తీసుకుంటుంది. బామ్మగారు వేద మొహం గమనించి వేద రాత్రి సరిగా నిద్రపోలేదా అని అడిగారు. అదేంటి బామ్మ అలా అడిగావు, నీ మొహం అంతా చూడు ఎలా పేక్కపోయిందో. అలాంటిదేమీ లేదమ్మమ్మ, నువ్వు కంగారు పడుకు, నేను బాగానే ఉన్నాను అంటుంది వేద. సరే ఆగు అని లోపలికి వెళ్ళి పాలు తీసుకుని వచ్చి వేదకి ఇస్తారు. ఇదిగో పాలు తాగి వెళ్ళు, నేను మేడ మీద బట్టలు తీసుకుని వస్తాను అంటుంది బామ్మ. వేద సరే అని తల ఊపుతుంది. బామ్మగారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. వేద ప్లేట్ పక్కన పెట్టేసి పాల గ్లాస్ తీసుకొని నోటి దగ్గర పెట్టగానే వెంటనే వెగటు పుట్టి వాంతి చేసుకుంటుంది. వెంటనే ఫేస్ వాష్ చేసుకుని మొహం తుడుచుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి వాంతి అయింది, టిఫిన్ అరిగి ఉండదు, అమ్మమ్మకు చెప్దామా, అమ్మో వద్దు, మళ్ళీ ఆ కషాయం ఈ కషాయం అని చంపేస్తుంది అని అనుకుంటూ బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది. వేద బొట్టికి వెళ్ళేటప్పటికి స్వాతి ఇంకా రాకపోవడంతో తనే షాప్ తెరిచి పనులు చూసుకుంటూ ఉంటుంది. మేడం, ఈ డిజైన్ మెటీరియల్ ఇంకా తేలేదు, ఇప్పుడు ఏం చేయమంటారు అంటాడు మాస్టర్. అవునా, మీరు మిగతా పనులు చూడండి, నేను స్వాతికి ఫోన్ చేసి చెప్తాను, ఎలాగో లేట్ అయిందిగా, మెటీరియల్ తీసుకువస్తుంది అంటుంది వేద. ఓకే మేడం అని తలూపి పక్కకు వెళ్ళిపోతాడు మాస్టర్. వేద స్వాతికి ఫోన్ చేసి హే ఎక్కడున్నావు, ఇంకా రాలేదేంటి అని అడిగింది. మార్నింగ్ గుడికి వెళ్ళి వచ్చేటప్పటికి లేట్ అయింది, దారిలో ఉన్న ఒక అరగంటలో వస్తాను అన్నది స్వాతి.
ఇప్పుడు నువ్వు ఇక్కడికి కాదు కానీ మెటీరియల్ కావాలి తీసుకురా అని అంటుంది. ఓకే తీసుకొస్తాను అని ఫోన్ కట్ చేసి వేద చెప్పిన మెటీరియల్ తీసుకుని వస్తూ ఉంటుంది స్వాతి. అబ్బా ఇవాళ చాలా లేట్ అయింది, అందులో ఈ ట్రాఫిక్ ఒకటి అని తిట్టుకుంటూ వెళుతూ ఉంటే బండి మెల్లగా స్లో అవుతుంది. హే ఏంటివే స్లో అయిపోతున్నావు, ఆగావంటే చంపేస్తా అని అనుకుంటూ ఉండగా బండి ఆగిపోతుంది. చచ్చాన్రా దేవుడా, ఇంకా చాలా దూరం ఇవ్వాలి, ఈ డొక్కు బండి ఇప్పుడే హ్యాండ్ ఇచ్చింది అని స్కూటీని తంతుంది స్వాతి. ఇప్పుడు ఎలా అని అటు ఇటు చూస్తూ ఉండగా కొంచెం దూరంలో మెకానిక్ షాప్ కనిపిస్తుంది. అమ్మయ్య ఇక్కడే ఉంది, బ్రతికించారా బాబు అని స్కూటీ తోసుకుంటూ షాప్కి తీసుకెళ్తుంది. మెకానిక్ బైక్ చెక్ చేస్తూ ఉంటాడు. స్వాతి టైం చూసుకుంటూ భయ్యా త్వరగా చూడండి ప్లీజ్, నాకు టైం అవుతుంది అంటుంది. మేడం స్పేర్ పార్ట్ పోయింది, టైం పడుతుంది అన్నాడు మెకానిక్. స్వాతి చిరాక అవునా ఎంతసేపు? ఒక పూట పడుతుంది మేడం అన్నాడు. సరే రిపేర్ చేసి నాకు ఫోన్ చేయండి, నేను వచ్చి తీసుకెళ్తా అని నెంబర్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎంతసేపటికి ఏమీ రావు. అలానే వెయిట్ చేస్తూ ఉండగా తన ఫోన్ మళ్ళీ రింగ్ అవుతుంది. వేద బైక్ ట్రబుల్ ఇచ్చిందే, నేను మెల్లగా ఆటో పట్టుకొని వచ్చేస్తాను, ఓకే బాయ్ అని ఫోన్ కట్ చేసి ఆటో కోసం ట్రై చేస్తూ ఉండగా ఒక కారు వచ్చి స్వాతి ముందు ఆగుతుంది. స్వాతి కారు వైపు చూస్తూ వీడెవడు నా ముందు ఆపాడు అని అనుకుంటూ ఉంటే కారు విండో ఓపెన్ అవుతుంది. స్వాతి ఆ వ్యక్తిని చూసి కౌటిల్య గారు అంటుంది. బాగానే గుర్తుపట్టారే, మీరు ఇక్కడేం చేస్తున్నారు అని అడిగాడు. ఓ నా బైక్ పాడైంది, మెకానిక్ ఇచ్చి ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను అంటుంది. ఓహో ఎక్కడికి, పొట్టిక్కా అని అడిగాడు. ఎస్ అంటుంది స్వాతి. మీరేమీ అనుకోకపోతే నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అంటాడు. స్వాతి కౌటిల్య వైపు కొంచెం డౌట్గా చూస్తూ ఉంటుంది. కౌటిల్య అది గమనించి అయ్యో తప్పుగా అనుకోకండి, నేను ఏదో మా వదిన ఫ్రెండ్ అని మీకు లిఫ్ట్ ఇస్తున్నాను, మీరు తప్పుగా అనుకోవద్దు అన్నాడు. స్వాతి ఓకే అని కారులో కూర్చుంటుంది. కౌటిల్య కార్ స్టార్ట్ చేస్తాడు. స్వాతి విండోలో నుండి బయటకు చూస్తూ ఉంటుంది. కౌటిల్య తన వైపు చూసి తన చేతిలో కవర్స్ చూసి ఏంటి షాపింగ్నా అని అడిగాడు. కొంచెం అలాంటిదే, కానీ నా కోసం కాదు బొటిక్ కోసం అంటుంది. ఓ వదిన ఎలా ఉన్నారు అని అడిగాడు. పర్లేదు, ఏదో పైకి సంతోషంగానే నటిస్తుంది, కానీ ఇదివరకు అంత చలాకీగా మాత్రం లేదు అంటుంది. కౌటిల్య ఆ మాటకి కొంచెం ఫీల్ అవుతాడు. మరి మీ ఫ్రెండ్ ఎలా ఉన్నారు, అయినా తనకేం బాగానే ఉండి ఉంటారులే, ఎంతైనా అబ్బాయిలు కదా అని వెటకారంగా అంటుంది స్వాతి. అంటే మీ ఉద్దేశం ఏంటి, తను బాధపడడం లేదనా అంటాడు కౌటిల్య. కోర్స్ అది నిజమే కదా, మీ ఫ్రెండ్కి అలాంటిదేమీ ఉండదు కదా అంటుంది స్వాతి. కౌటిల్య కొంచెం కోపంగా చూడండి, ఈ విషయం వల్ల వదిన ఎంత బాధపడుతున్నారో మా దక్ష కూడా అంతే బాధపడుతున్నాడు, కానీ తను ఎప్పుడు బయటపడడు, లోపల బాధపడతాడు అన్నాడు. మీ ఫ్రెండ్ బాగానే వెనకేసుకొస్తున్నారు, కానీ ఒక్కసారైనా మా వేద గురించి మీ ఫ్రెండ్ దగ్గర మాట్లాడారా అని అడిగింది. చూడండి స్వాతి గారు, దేనికైనా టైం కావాలి, ఆ టైం కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. ఇంకో 2 వారాల్లో దక్ష కొంచెం ఫ్రీ అవుతాడు, అప్పుడు నేను వాడితో మాట్లాడతాను అన్నాడు. అయితే అప్పటిదాకా నా ఫ్రెండ్ అలా బాధపడుతూనే ఉండాలా? అలా అని నేను అనలేదు కదా, అయినా మా ఫ్రెండ్ దాకా వెళ్ళారు. అసలు వదిన రియాక్షన్ ఏంటి, తన దక్ష మ్యాటర్ ఎత్తితేనే ఎలా రియాక్ట్ అవుతుందో మీకు తెలుసా అన్నాడు. నిజమే, మొన్న దక్ష గారిని రోడ్డు మీద చూసింది, కనపడగానే ఇష్టం వచ్చినట్టు తిట్టేసింది. నేను ఇంక వాళ్ళిద్దరిని చూసి వేదని తీసుకెళ్లాను, మళ్ళీ గొడవ ఎక్కడ పెద్దదవుతుందో అని అన్నది స్వాతి. వీళ్ళిద్దరూ మొండిగట్టాలి, మధ్యలో మనమే అప్పడమైపోతున్నాం అన్నాడు కౌటిల్య. అది మాత్రం కరెక్టే అని అంటూ బయటికి చూసి ఇక్కడే ఆపేయండి అన్నది స్వాతి. ఎందుకు, షాప్ దాకా వస్తాను పర్లేదు అన్నాడు. ఆహా అంత లేదులే, అక్కడ మీ వదిన ఉంటుంది, నీకు తనతో పనేంటి అని నన్ను తిట్టినా తిట్టిద్ది, ఎందుకు వచ్చిన రిస్క్ అంటుంది స్వాతి. ఓకే అది కరెక్టే అని కారు ఆపుతాడు కౌటిల్య. స్వాతి కారు దిగి అవసరమైన టైంలో కరెక్ట్గా వచ్చి టైంకి దింపినందుకు చాలా చాలా థ్యాంక్స్ అంటుంది. కౌటిల్య నవ్వుతూ ఇట్స్ మై ప్లెజర్ అంటాడు. స్వాతి ఓకే బాయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కౌటిల్య స్వాతి వైపు చూసి కార్ స్టార్ట్ చేస్తూ ఇంట్రెస్టింగ్ గర్ల్ అని అనుకుంటూ కార్ స్టార్ట్ చేస్తాడు. దక్ష్ తన క్యాబిన్లో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. కానీ దక్షకి వేద గుర్తుకు వస్తూనే ఉంటుంది. ఫైల్స్ వదిలేసి ఆలోచిస్తూ ఉంటాడు. రే దక్ష్ ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ప్రాజెక్ట్ అని అనుకుంటూ ల్యాప్టాప్ చూస్తూ వర్క్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఇదంతా బయట నుండి రాధా గమనిస్తూ ఉంటుంది. ఏమైంది వీడికి ఇవాళ అంత ఇరిటేట్ అవుతున్నాడు, ఎలా తెలుసుకోవటం, అయినా ముందు దాని గురించి కాదు ఆ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉండగా తన ఫోన్ రింగ్ అవుతుంది. రాధా నెంబర్ చూసి ఇతనేంటి ఇప్పుడు ఫోన్ చేస్తాడు అని అనుకుంటూ ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళి ఎవరూ తనను చూడడం లేదని
ఫిక్స్ అయ్యి కాల్ లిఫ్ట్ చేస్తుంది. సార్ చెప్పండి అంటుంది రాధ. నేను చెప్పడం కాదు, నువ్వు చెప్పు. ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? సార్ మీరు అడుగుతుంది చెనక్కాయ పొట్లం అయితే అలానే ఈజీగా తీసుకురావచ్చు, కానీ ఇక్కడ మ్యాటర్ అది కాదు, ఫైల్ కదా అంటుంది రాధ. హే, నీ సిల్లీ రీజన్స్ నాకు చెప్పకు. ఇంకెప్పుడు ఇస్తావు ఆ ఫైల్? వాడు దానిని సబ్మిట్ చేశాక ఇస్తావా అన్నాడు మిత్ర. సార్ నేను ట్రై చేస్తున్నాను. వాళ్ళు ఇంతకు ముందులా కాదు, డీటెయిల్స్ అన్నీ చాలా గోప్యంగా ఉంచుతున్నారు. అయితే ఆ కౌటిల్య దగ్గర ఉంటుంది, లేకపోతే దక్ష దగ్గర. ఎవరికి హ్యాండిల్ చేయడానికి కూడా ఇవ్వటం లేదు. నన్నేం చేయమంటారు అంటుంది రాధ. మిత్ర కోపంగా, లుక్, మనకి ఎక్కువ టైం లేదు. నీకు 2 days టైం ఇస్తున్నాను. ఈ 2 daysలో నువ్వు పని చేయకపోతే ఇంకా వేరే వాళ్ళని చూసుకోవాల్సి వస్తుంది అంటాడు మిత్ర. ఓకే సార్, అలానే చేయండి. మీకోసం ఇప్పటిదాకా చేసింది అంతా వేస్ట్ అయినట్టు మాట్లాడుతున్నారే. అసలు మీకోసం నా లైఫే రిస్క్ చేశాను చూడండి, నాది తప్పు అని అంటూ ఉండగా సడన్గా తన భుజం మీద ఎవరో చేయి వేస్తారు. రాధ ఒక్క నిమిషం షాక్ అవుతుంది. భయంతో ఫోన్ కింద పడేస్తుంది. ఫోన్లో నుండి మిత్ర వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. హలో 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 అని అంటూ ఉంటాడు మిత్ర. రాధ భయంగా కళ్ళు మూసుకొని వెనక్కి తిరిగి చూస్తుంది. ఎదురుగా కౌటిల్య నించుని రాధని చూస్తూ ఉంటాడు. రాధకు కౌటిల్యని చూడగానే పై ప్రాణాలు పైకే పోతాయి. ఏంటి వీడు ఇలా చూస్తున్నాడు, కొంపదీసిన మాటలు కానీ విన్నాడా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. కౌటిల్య రాధ కంగారు పడుతూ ఉండడం చూసి, మిస్ రాధ, ఆర్ యూ ఓకే అని అంటూ కింద పడిన ఫోన్ తీయాలని ట్రై చేస్తాడు. కానీ రాధ ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఫోన్ తను తీసుకుని స్విచ్ ఆఫ్ చేస్తుంది. సార్ అంటుంది. రాధ, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏమైంది అని అడిగాడు. నథింగ్ సార్, మీరు ఇక్కడ అని మాటలు కూడగలుపుకొని మాట్లాడుతూ ఉంటుంది. ఏం లేదు, నేను క్యాజువల్గా వస్తుంటే మీరు కొంచెం టెన్షన్గా కనిపించారు. ఏమైందా అని మీ దగ్గరికి వచ్చాను. మీరేమో భయపడుతున్నారు. ఏమైంది అని అడిగాడు. రాధ నుదుటి పట్టిన చెమటలు తుడుచుకుంటూ, నథింగ్ సార్, ఇంట్లో కొన్ని టెన్షన్స్ అంతే. మా మామయ్య ఫోన్ చేశారు, మాట్లాడుతున్నాను అన్నది. ఓహో, ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, పర్లేదు అన్నాడు. లేదు సార్, నేను సాల్వ్ చేసుకోగలను. థ్యాంక్స్ సార్, నేను వెళ్ళనా అన్నది. వెళ్ళండి అని అంటాడు. రాధ అక్కడి నుండి మెల్లగా జారుకుంటుంది. కౌటిల్యకు మాత్రం ఏదో అనుమానంగా ఉంటుంది. ఇంతకు రాధ మీద కౌటిల్య అనుమానపడ్డా? మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.